దాడి చేసే ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. కొంపలు లేవా? ఏం కొంపలు లేవేమిరా? పోలీస్ స్టేషన్ లోను, దవాఖానాల్లోను మీరు ఎన్నే ఉంటారు, హాస్పిటల్లోను అంతా మీరే ఉంటారంటే ఏంది అంటే ఏమి చెప్తున్నావు? మన పార్టీ వాళ్లకు సమాజానికి మనం ఏమి దిశానిర్దేశం చేస్తున్నాం అంటే మీరు కొట్టండ్రా, మీరు ఏ విధమైనటువంటి దాడులకైనా మీరు పాల్పడండి, రాబోయే రోజుల్లో మనమే ముఖ్యమంత్రి అవుతాడు, మన అన్నయ్య ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మేము చూసుకుంటామని ఏమన్నా నువ్వు చెప్తున్నావా? ఇదేటువంటి వ్యక్తి లేడు, అది గుర్తుపెట్టుకో. కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. చర్యకు పరిచర్య ఉంటది, నాయనకు గొడ్డలు ఉంటది, తల్లికి చెల్లికి కోర్టులు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి. చెప్పురంగా ఏం చెప్తావో ఊడికి చెప్తున్నావు. ఎన్ని ఏం అవసరము? మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే మేము ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికి ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నది అని చెప్పి మాట్లాడు. దాని గురించి చెప్పు, పోలీస్ వ్యవస్థ గురించి చెప్పు, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నదో చెప్పు, మనం తెచ్చినటువంటి పరిశ్రమలు ఏవో చెప్పు, మనం ఏ విధంగా నీవు షాప్ చైర్మన్ గా ఉన్నావు, ఏ విధంగా డెవలప్ చేసామో చెప్పు, ఏ విధంగా క్రీడలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తెచ్చినావో చెప్పు. దాంట్లో అంతా స్కామ్లే కదరా నువ్వు చేసిందంతా. నువ్వు అదో మీ అత్త రోజా గారు ఇద్దరు కలిసి ఏ విధంగా స్కాములు చేశారో లాస్ట్ మూమెంట్ లో మనం వచ్చామో రామో అనేటువంటి ఒక ట్రాన్స్ లో ఉండి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి 100 కోట్ల రూపాయలు ఏ విధంగా నేల లాగిచ్చినారు నాయనా. ఎటువంటి స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమి ఉంటాయో ఆ బ్యాట్లు అంట, బాల్, ఇంకా రకరకాలైనటువంటి అన్ని కూడా ఏ విధమైనటువంటి నాసిరకం తెచ్చి ఇక్కడ ఇచ్చినారా, అది ఎవరికి తెలీదా? దాని గురించి చెప్పు. ఎప్పుడైనా సరే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఆలోచన చేయండి ప్రజలారా, నేను చెప్పేదే కాదు, మీరు కూడా ఆలోచన. ఎవరైనా సరే మేము అది చేసినాం, మేము ఇది చేసినాం అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి కూడా లేదు.